రావణుడు సీతను ఏ విధంగా మోసం చేశాడో మీకు తెలుసా? రావణుడు సీతను అపహరించడానికి ఒక దుర్బుద్ధి పన్నాడు. ఒకరోజు మారీచుడు బంగారు జింక రూపంలో సీత ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ బంగారు జింకను చూసి సీత ఆకర్షితురాలై, రామా, ఆ జింకను నాకు తెచ్చివ్వండి అని కోరింది. రాముడు జింకను వెంబడించగా రాముడు వేసిన బాణంతో జింక లక్ష్మణ అని రాముడి స్వరంలా కేక వేసింది. అది విని సీత భయపడింది. లక్ష్మణ, నీ అన్నకు ప్రమాదం జరిగిందేమో, వెంటనే వెళ్లి చూడు అని చెప్పింది. లక్ష్మణుడు వెళ్లే ముందు సీతను హెచ్చరించాడు. ఇది లక్ష్మణ రేఖ, ఈ గీత దాటకండి, దాటితే ప్రమాదం తప్పదు అని చెప్పి రాముడి దగ్గరకు వెళ్లిపోయాడు. అప్పుడే రావణుడు సన్యాసి రూపంలో సీత గుడారానికి చేరి భిక్ష అడుగుతున్నట్టు నటించాడు. సీత భిక్ష ఇవ్వడానికి ఆ గీతను దాటి బయటకు రాగానే రావణుడు తన నిజ స్వరూపం బయటపెట్టి ఆమెను బలవంతంగా పుష్పక విమానంలో ఎత్తుకెళ్లాడు. దారిలో జటాయువు అనే వృద్ధ గరుత్మంతుడు రావణుడిని ఆపి యుద్ధం చేశాడు. కానీ రావణుడు అతని రెక్కలను నరికేశాడు. జటాయువు చివరి క్షణంలో రాముడికి జరిగిందంతా చెప్పాడు. రాముడు లక్ష్మణుడు ఆ దృశ్యం చూసి కన్నీరు కార్చారు. రాముడు సీత జ్ఞాపకంలో విలవిల్లాడి, సీతా నువ్వెక్కడా అని ఆర్తనాదం చేశాడు. ఇక మన నెక్స్ట్ వీడియోలో హనుమంతుడు రామ లక్ష్మణులను ఏ విధంగా కలవబోతున్నాడో చూసేద్దాం. అప్పటి వరకు ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హనుమాన్ అని కామెంట్ చేయండి.